ప్రూనింగ్ అంటే ఏమిటి? ప్రూనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ప్రూనింగ్ వల్ల ఉపయోగం ఏంటి? హాయ్ హలో నమస్తే, నేను సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో ప్రూనింగ్ ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుంటాం. అసలు ప్రూనింగ్ అంటే ఏంటి? ప్రూనింగ్ అంటే ఏం లేదండి, ట్రిమ్మింగ్ లేదా కటింగ్. అంటే మన గార్డెన్లో మొక్కలు ఉంటాయి, అవి చాలా పొడగా ఎదుగుతాయి కదండి. ఆ మొక్కలన్నిటినీ ట్రిమ్మింగ్ లేదా కటింగ్ ద్వారా కట్ చేసుకోవడం అన్నమాట. కొన్ని మొక్కల్ని కొన్ని సీజన్లోనే ప్రూనింగ్ చేసుకోవాలి, ఇప్పుడు పడితే అప్పుడు ప్రూనింగ్ చేసుకోకూడదండి. సీజన్ బట్టి కొన్ని సమ్మర్ ఫ్లవర్స్, సమ్మర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు చేసుకోకూడదు. సమ్మర్ సీజన్ వస్తుందనగా ముందుగానేది ప్రూనింగ్ చేసుకోండి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఫ్లవర్స్ అన్నీ ఏంటంటే వింటర్ సీజన్లో వస్తాయి ఫ్లవర్స్ అవన్నీ. కాబట్టి మనం వింటర్ సీజన్కి ముందే మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అసలు మనం మొక్కలకి ప్రూనింగ్ చేయడం వల్ల లాభం ఏమిటి ముందుగా తెలుసుకోవాలి. మనం మొక్కల్ని ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే, మనం ప్రూనింగ్ చేయకపోతే అంటే సీడ్ కానీ మొక్కలు కానీ తీసుకొచ్చి పెడతాం, మనం ప్రూనింగ్ చేయకపోతే అవి పొడగా ఎదిగిపోతాయి, చాలా పొడగా ఎత్తాయి అన్నమాట. అలా కాకుండా ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే అది కొత్త బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. అంటే ఇలా ప్రూనింగ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ప్రూనింగ్ చేస్తున్నాం కదా, ఇలా పెద్ద పెద్దగా వచ్చేసింది. అలా కాకుండా ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా వస్తాయి, అందంగా ఉంటుంది, బుషీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ట్రిమ్ చేయడం వల్ల కొత్త బ్రాంచెస్ ఏర్పడతాయి. దాంతోపాటు కొత్త బ్రాంచ్తో పాటు కొత్త కొమ్మలు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొత్త బ్రాంచెస్, కొత్త కొమ్మలు రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొత్త బ్రాంచ్ వచ్చింది, ఆ బ్రాంచ్ నుంచి కొత్త పువ్వు వస్తుంది, ఆ పువ్వు నుంచి కొత్త కాయ వస్తుంది. అంటే దీనివల్ల కొమ్మ వస్తుంది, కొమ్మతో పాటు పువ్వు వస్తుంది, పువ్వుతో పాటు కాయ కూడా వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ పూలు వస్తాయి, ఎక్కువ కాపు కూడా కాస్తుంది అన్నమాట. ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ పూత వస్తుందంటే ఎక్కువ కాయలు అన్నమాట. అందువల్ల ప్రూనింగ్ అనేది ప్రతి మొక్కకి చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రూనింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవాలన్నమాట. ప్రూనింగ్ అనేది ప్లాంట్స్ కూడా ప్రూనింగ్ చేస్తున్నానంటే ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. ఇది కొలియస్ ప్లాంట్, ఇది కూడా ప్రూనింగ్ చేస్తున్నాను. సమ్మర్ ప్లాంట్ అని కాదు, వింటర్ ప్లాంట్ అని కాదు, ఫ్లవరింగ్ ప్లాంట్ అని కాదు, ఫ్రూటింగ్ ప్లాంట్ అని కాదు, ఏ ప్లాంట్ అయినా సరే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ప్రూనింగ్ చెయ్యాలి ఖచ్చితంగా. ప్రతి మొక్కకి మనం ప్రూనింగ్ అనేది చెయ్యాలి. ప్రూనింగ్ చేయాలండి ఖచ్చితంగా. ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ బ్రాంచెస్, ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్తో పాటు ఫ్రూటింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్ ఉందనుకుందాం, మనం ఎక్కువగా ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే కొత్త బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచ్కి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ కాస్త పూత వచ్చేసి ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్తో పాటు ఫ్రూట్ కూడా వస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ మనం ఫ్రూట్ ప్లాంట్స్ ప్రూనింగ్ చేసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ మీరు, ఇది సీతాఫలం అండి, ఇది సీతాఫలం. అలాగే దానిమ్మ మొక్క కూడా నేను ప్రూనింగ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ పూత వచ్చేసింది, ఇంకా పూత కోసం అనేది ప్రూనింగ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో చాలా క్లియర్గా. ప్రతి మొక్క అనేది ప్రూనింగ్ చేసుకోవాలండి. కొన్ని మొక్కలు చేసుకుందాం, కొన్ని మొక్కలు చేసుకోకూడదని ఏం లేదు. ప్రతి మొక్క ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రతి మొక్కకి కొత్త బ్రాంచ్లు రావాలి, బ్రాంచ్తో పాటు ఫ్లవర్స్, ఫ్రూటింగ్ కూడా మనకు బాగా రావాలన్నమాట. ఏంటంటే ఎక్కువ ట్రిమ్మింగ్ చేయడం వల్ల, ప్రూనింగ్ చేయడం వల్ల అంటే ఎక్కువ ఈల్డ్ వస్తుంది మనకి. ఫైనల్ ఏంటంటే మనకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది, మనకు అధిక దిగుబడి వస్తుంది అనమాట. ప్రతి మొక్క ఒకే సీజన్ కాదండి, ప్రతి మొక్కకి ఈ సీజన్లోనే చెయ్యాలని లేదు. సీజన్ మొక్కకి సీజన్ ఉంటుంది అనమాట. రెయినీ సీజన్లో మొక్కలకి, వింటర్ సీజన్లోనే మొక్కలకి ఇప్పుడు, అలాగే సమ్మర్ మొక్కలకి ఇప్పుడు, అంటే ప్రతి మొక్కకి ఒక టైం ఉంటుంది, ఒక సీజన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చామంతులు కానీ, రోజ్ ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ కొన్ని మనకి వింటర్ సీజన్లో బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్ అయ్యింది. సో దానికి ఏంటంటే వింటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికన్నా ముందే మనం అనేది వాటిని ట్రిమ్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం అనమాట. ఆ టైంకి ఈల్డ్ బాగా వస్తుంది అనమాట మనకి. సరే వింటర్ కదా ఇప్పుడే చేసేసుకుందాం, వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇప్పుడే చేసుకుందాం అంటే మనకు అనుకున్న రిజల్ట్స్ అయితే రావన్నమాట. చూసారు కదండి, ఇదంతా ప్రూనింగ్ చేసాం అనమాట. ఎంత ప్రూనింగ్ చేసాం చూడండి, ఇదంతా ప్రూనింగ్ చేయగా వచ్చిన కొమ్మలు అనమాట. సీతాఫలం కానీ, మందార మొక్కలు కానీ, కొలియాస్ ప్లాంట్, ఇవన్నీ ప్రూనింగ్ చేసినాయి. అవన్నీ చూడవచ్చు మీరు. ఇదంతా ఎంత అయిపోయిందో చూడండి. ఇదంతా చాలా వరకు ప్రూనింగ్ చేస్తాం అన్నమాట. చాలా ఎదిగిపోతున్నాయి అనేసి ప్రూనింగ్ చేయడం జరిగింది ఇదంతా.
అలాగే ప్రూనింగ్తో పాటు క్లీనింగ్ కూడా చేసుకోవాలి. మన గార్డెన్ని ప్రతి వీక్లీ వన్స్ అన్నా లేదంటే మంత్లీ ట్వైస్ అన్నా మనం గార్డెన్ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట. గార్డెన్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలా వచ్చేసింది అనమాట. కట్ చేసిన ఫ్లవర్స్ కానీ అలాగే కట్ చేసిన స్టెమ్స్ అన్నీ పడిపోయినాయి అనమాట. అలాగే ఈ కుండీల దగ్గర కూడా చాలా చెత్త పెరిగిపోయింది. అందుకనేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత చూడవచ్చు మీరు ఎంత బాగుందో. మొత్తం క్లీన్ చేస్తాను. చూసారు ప్రూనింగ్ ఎలా చేయొచ్చు చూసారో. మొత్తం చాలా బుషిగా ఉండేది అక్కడ మొత్తం తీసాను అనమాట. చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గార్డెన్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.